లేపేస్తాడు, బాహుబలికి లేపేస్తాడు. పుష్ప అన్న సినిమా గురించి చెప్పాలంటే ఒకటే మాట అన్న, పుష్ప 1 అప్పుడైతే ఎంతనైతే సాటిస్ఫై అన్నో దానికి 10 times ఎక్కువ సాటిస్ఫై అన్న. ఒకటే అన్న, సినిమా మంచిగా ఉంది మంచిగా లేదు అన్ని రివ్యూలు వస్తూనే ఉంటాయి, ఎవరెవరు చెప్తారు. బట్ ఒకటే, అల్లు అర్జున్ ఈ పేరు మీద నడుస్తుంది సినిమా. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎవరితో కాదు, ఇండియా మొత్తంలో వన్ అండ్ ఓన్లీ కింగ్ అల్లు అర్జున్. ఇంకొక 5 yearsలో ఇంటర్నేషనల్ బ్రాండ్ అవుతాడు, దీనికి డౌటే లేదు. రష్మిక, ఎవ్రీ క్యారెక్టర్ అల్టిమేట్ పర్ఫార్మెన్సెస్. ఐటమ్ సాంగ్ చాలా బాగుంది. ఆ లాస్ట్ మూమెంట్ తీసిర్రు, అది ఏదో తేడా కొడుతుంది అనుకున్నా, తేడా కొట్టలే. ఇట్ వాస్ గుడ్, మంచిగా ఉంది, మంచిగా మెయింటైన్ చేశారు, మంచిగా క్యారీ చేశారు. సినిమాకి హైలైట్ అనేది గంగమ్మ జాతర అన్నారు. ఆ సీన్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ సీన్ చూసినాక ఇప్పుడు నేను సంధ్యలో చూసిన అల్లు అర్జున్ ఉండే సినిమాలో ఆ సీక్వెన్స్ అయిపోయినాక ప్రతి ఒక్క సీట్ నుండి ప్రతి ఒక్క ఆడియన్స్ లేసి చప్పట్లు కొట్టారు. స్టాండింగ్ ఓవేషన్ ఫర్ బన్నీ. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అసలు గూస్ బంప్స్ అంటారు కదా, లిటరల్ గూస్ బంప్స్ వచ్చేసినాయి. ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టి ఆ రేంజ్, అసలు ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎవరితో కాదు. అట్లా చీర కట్టుకొని ఆ లేడీ గెటప్లో ఏ స్టార్ హీరో చేయలేని పని అల్లు అర్జున్ చేసిండు. అందుకే అల్లు అర్జున్కి ఒకటి చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్. అండ్ బ్లాక్ బస్టర్ బొమ్మ. రేటింగ్ అన్న 4 out of 5. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ ఇంకొంచెం అంటే ఫైట్ ఉంటుంది అన్న, కొంచెం ప్రీ క్లైమాక్స్లో ఒక అల్టిమేట్ ఫైట్ ఉంటుంది, చాలా హై ఉంటుంది. క్లైమాక్స్లో మళ్ళీ సేమ్ పుష్ప 1 లెక్కనే ఏదో చెప్పిండు, స్పాయిలర్స్ ఏం చెప్తాం కానీ పుష్ప 1 లాగానే మళ్ళీ అబ్రప్ట్ ఎండ్ ఉంటుంది. సో వాళ్ళు చెప్పినట్టే పార్ట్ 3 కూడా ఇచ్చారు, చిన్న హింట్ ఉంటుంది, దాంతో పార్ట్ 3 కూడా క్యారీ చేస్తారు. మళ్ళీ అల్టిమేట్ అన్న, ప్రతి ఒక్క ఫైట్ సీన్ వచ్చిన ప్రతిదీ గూస్ బంప్స్ అన్న. అసలు ఆ మ్యూజిక్ కానీ యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్, ఆ సెటప్, మళ్ళీ ఫైట్. సినిమా ఎలా అనిపించింది? బాగుంది బ్రో. ఏం నచ్చిందన్న సినిమాలో? లాస్ట్ ఫైట్, జాతర ఫైట్. రేటింగ్ అంటే ఎంత ఇస్తాను? 5.5. 5.5. అంటే సాంగ్స్ ఎలా అనిపించాయి? కూత డిఎస్పీ గురించి తెలిసిందే, కూత ఫోర్స్ అన్నారు కదా, ఏమన్నా లాగ్ అనిపించిందా? అస్సలు లేదు. 3 years వెయిట్ చేస్తాం ఎక్కడ మాకు. అంతేనా అన్న? అంటే సినిమాలో మీకేం నచ్చిందని ఎక్కువ ఎస్పెషల్? యాక్టింగ్, బన్యాన యాక్టింగ్ అన్న. ఈ సినిమాతో బన్యా అన్న 2000 కోట్లు ఆల్ ఇండియా పాన్ ఇండియా హీరో కొట్టేస్తాడు. రికార్డ్స్ కొట్టేస్తాడా? బాహుబలికి లేపేస్తాడు. మరో ఆస్కార్ అవార్డుకి పోవచ్చు అంట. ఇంటర్నేషనల్ కష్టంగా. మీకు బన్నీ అన్న డాన్స్ ఎలా అనిపించింది? తెలిసిందే బ్రో బన్నీ అన్న డాన్స్ గురించి. కొత్త చెక్కేస్తాడు. అంటే లాస్ట్ మూవీలో డాన్స్ సరిగ్గా లేదు, ఇందులో ఎలా అనిపించింది? లేదనే ఇప్పుడు కొత్త చెక్కేసాడు. మీరు సాటిస్ఫైడా? 3.5 గంటల సినిమా అన్నారు కదా, ఎక్కడైనా 1% అన్న లాగ్ ఉందా? డిసప్పాయింట్ కాలేదు, సాటిస్ఫాక్షన్ అన్న. సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ వస్తారా? రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు ఖచ్చితంగా. 1000 రూపాయలు వర్తేనా టికెట్? 2000 అయినా తక్కువనేనా? ఓకే అన్న, ఓవరాల్గా థ్యాంక్ యూ అన్న.